హలో అందరికీ నమస్తే. నేను మీ శారద. సో ఎవరిది పక్కన వీడు నా సుపుత్రుడు. సో ఈరోజు వీడితో కలిసి వాడు కాలేజీకి పోతున్నాను. ఎందుకంటే వాడు కాలేజ్లో ఎత్నిక్ డే అంట. పేరెంట్స్ ఎవరన్నా వస్తారు మమ్మీ, చాలామంది వస్తారులే, నువ్వు కూడా రా అని చెప్పాడు. సరే డౌట్, కానీ ఎత్నిక్ డే అంతా మన కాలేజ్లో జరుపుకోలేదు కదా, అందుకని బయలుదేరేశాను. సో ఇక్కడ బసవన్ గుడి మెయిన్ రోడ్లో కార్ ఆపేసి, ఇక్కడ మామిడి పళ్ళు మామూలుగా లేవు, సీజన్ కదా ఇప్పుడు, గమ్మంటుంది. సో ఇక్కడ టిఫిన్ సెంటర్, ఒక్కొక్క టిఫిన్ సెంటర్లో ఒక్కొక్క హోటల్లో ఒక్కొక్క ఐటమ్ స్పెషల్ అంట. చాలా టిఫిన్ సెంటర్స్, చాలా హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ కూర్చొని టిఫిన్ చేస్తుంటే నిజంగా వాళ్ళ కాలేజ్లో ఆ మ్యూజిక్ నియర్ ఇంకా ఒక 50 మీటర్స్ ఉంటుంది. ఫుల్ సౌండ్ ఇక్కడికి వినిపిస్తుంది. ఆ డ్రమ్స్ కొట్టడం కానీ మ్యూజిక్ అంతా ఫుల్ నాయిస్ ఉంది. నాకు టిఫిన్ తినేదానికన్నా అక్కడ పోయి ఏం జరుగుతుందని చూడాలనిపిస్తుంది. చూద్దాం రండి. టీచర్స్ ర్యాంప్ వాక్ చేస్తుంటే, వాళ్ళు క్లాప్స్ కొడుతుంటే, ఆ మ్యూజిక్ పెట్టుకొని, ఆ శారీలు వేసుకొని డ్యాన్స్ వేస్తుంటే నిజంగా ఆ అమ్మాయిలు చూడాలనిపించింది నాకు. ఇంకా నేను ఒక అమ్మాయి అయ్యి అంత బాగా డ్యాన్స్ వేస్తున్నారు ఈ ఎండకు దీనికి. అబ్బా, అస్సలు ఎంత ఎంజాయ్మెంట్ అంటే పిల్లలది, సీరియస్గా నేను కూడా ఎంజాయ్ చేశాను. నా కొడుకు నన్ను, పేరెంట్స్ ఎవ్వరు లేరు, నన్ను అక్కడికి తీసుకోబోయాడు. నేను అది ఎలా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలీదు, అంత హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ ఎదురుగా బిఎంఎస్ కాలేజ్ ఎదురుగానే టెంపుల్లో గోవర్ధనగిరి శ్రీకృష్ణుడు చిటికిన వేలతో ఇలా ఉండేది. నిజంగా చాలా బాగుంది, చాలా అంటే చాలా. ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమేం చేశాడు, ఎలా యుద్ధాలు చేశాడు, అవన్నీ ఇక్కడ గోడలకి అట్లా డిజైన్ చేశారు. చాలా బాగుంది. ఇక్కడ పిల్లలు కూడా వేద మంత్రాలు చదువుతుంటే చాలా పీస్ఫుల్గా యోగా గీగా చేసే వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్ ఇది. బిఎంఎస్ కాలేజ్ ఎదురుగానే ఉంది. ఆ కృష్ణుడు చూడండి, అస్సలు ఇట్లా ఒక్క చిటికిన వేలుతో ఇట్లా గోవర్ధనగిరిని ఎత్తుకొని ఉండేది. చాలా బాగుంది. అటు సైడ్ ఇటు సైడ్ రాక్స్. ఇక్కడ వీడియో తీయకూడదంట, కానీ నేను తీశాను. వాళ్ళని అడిగాను, ఒక్క 2 సెకండ్లు తీసుకుంటానని.